ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు శ్రీ టీజే వెంకటేష్ గారికి, అలాగే జయంతి వెంకటేశ్వర్లు గారికి, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ రావు గారికి, అలాగే విజయ్ కుమార్ గారికి, సెక్రటరీ వాళ్ళకి అందరూ కూడా క్రీడా అభివందనాలు తెలియజేస్తూ ఈరోజు కూడా మన జిల్లా స్థాయిలో ఒలింపిక్ డే రన్ చేసినప్పుడు రాష్ట్రంలోనే ప్రప్రథమంగా మన జిల్లా స్థాయిని ఎక్కువ దాదాపు 700 మంది అథ్లెటిక్స్ పార్టిసిపేట్ చేయడము మన జిల్లాలో క్రీడలకు ఇస్తున్నటువంటి ప్రాతినిధ్యాన్ని కూడా ఈ విధంగా గుర్తు చేస్తూ ఈరోజు కాంపిటీషన్స్ అలాగే పైగా ఉమెన్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా అవి కూడా దృష్టిలో పెట్టుకొని పార్టిసిపేట్ చేస్తూ రాబోయే కాలంలో మన జిల్లాని ప్రగతి ప్రధాన క్రీడల్లో కూడా పయనింపజేస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ వరకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తరపున మంజు అమ్మాయి డాక్టర్ కోర్స్ అవుతుంది, ఫస్ట్ ఇయర్ కుటుంబంలో ఒకసారి గట్టే క్లాస్ కొట్టాల. మన అతను మెడిసిన్ వస్తుంది సార్ కుటుంబంలో. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఈ కార్యక్రమం నిర్వహించగా డిఎస్ఓ గారికి వచ్చింది. ముందుగా డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్ మాట్లాడుకుని మరి ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్న క్రీడాకారులను బట్టి వారిని అభినందిస్తూ ఉన్నాను. మరి అథ్లెటిక్స్ సంఘం అనేది మరి ఎంతో మరి ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం హర్షించదగ్గ విషయం. అందులో బట్టి హర్షవతాడు ఈ యొక్క కార్యక్రమానికి నాగరాజు గారు స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారు. వారు కూడా ఒకప్పుడు మంచి అథ్లెట్, సీనియర్ అథ్లెట్ అయినటువంటి నాగరాజు గారు ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నందుకు వారిని గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు నమస్కారాలు. ముఖ్యంగా మీరందరికీ తెలియజేయాల్సిన విషయం ఒకటి ఉంది. దృష్టిలో పంచుకొని మీరు కూడా చదువుతా కాబట్టి క్రీడలు కూడా ప్రయాణించాలని మీకు అందరికీ కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ ట్రాక్ ఎన్నో వర్షాలకు వరదలకు కొట్టుకుపోయి కేవలం మట్టి మాత్రమే మిగిలింది. దయచేసి డిఎస్ఓ గారిని లోకల్ ఎమ్మెల్యే గారిని నేను కోరదొకటి, ఈ ట్రాక్ గారికి జిల్లా ఒలింపిక్ సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని జిల్లా ఒలింపిక్ సంఘం వారికి. మా మిత్రులు జయంతి వెంకటేశ్వర్లు గారు, కార్పొరేటరు రావు గారు, సభ్యులందరికీ నా బ్లెస్సింగ్స్. ఇక్కడ పదే పదే అందరూ ఆ మెడికల్ స్టూడెంట్స్ అమ్మాయిని పిలిచి చెప్పడం జరుగుతున్నది. అది ఒక స్ఫూర్తి కోసం మీరు కూడా అలాంటి చదువుకునే దానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అందరూ మోజంతా క్రికెట్ మీదే ఉంటుంది. సో మిగతా చాలా ఉన్నాయి మన గేమ్స్. నంబర్ 1 అయ్యేదానికి వేరే గేమ్స్లో వెళ్తే అవకాశాలు మెండుగా ఉంటాయి. మీరు ఆ ఆపర్చునిటీ వాడుకొని మీకు అడ్మిషన్స్, కాలేజ్ అడ్మిషన్స్, మంచి మంచి కోర్సులు తీసుకునే దానికి, భవిష్యత్తులో ఉద్యోగాలు కలిగేదానికి, తీసుకొని వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా అమ్మాయిని మీరు ఒక స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ చక్కగా చదువుకొని ముందుకు ఆశిస్తున్నాను. మరి అలాగే ఇక్కడ కర్నూలులో మున్సిపల్ హై స్కూల్స్లో మీకు అందరికీ తెలుసు, మున్సిపల్ హై స్కూల్స్ అంటే అది మున్సిపల్ హై స్కూల్ మున్సిపాలిటీ మాదిరిగా ఉంటాయన్నమాట. సో ఈ కార్పొరేషన్ స్కూల్స్లో ఉండేవంతా స్పోర్ట్స్ నుంచి ఫిజికల్ డైరెక్టర్ని మనం అక్కడ జూడో ఫైటింగ్ ఫిజికల్ డైరెక్టర్లు కానీ, లేకపోతే ఈ జూడో ఫైట్ నేర్చుకున్న వాళ్ళు కానీ ఇక్కడ సొసైటీ ద్వారా పెట్టించి ఒక పార్ట్ టైంగా చేస్తున్నాము. అన్నిటికన్నా ముఖ్యం ఇక్కడ స్కూల్స్లో టాయిలెట్లు కానీ, లేకపోతే వాటర్, మంచి వాటర్ అంటే మినరల్ వాటర్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మా నాయకులు చాలామంది నాయకులకి ఇది అర్థం కావటం లేదు. స్కూల్ బిల్డింగ్ కడతారు, విడిచిపెట్టేస్తారు. కల్చర్ అనేది చిన్నప్పటి నుంచే మొదలవుతుంది. మీ వాతావరణం, మీ పరిసర వాతావరణం, మీ చుట్టుపక్కల వాతావరణం ఎంత చక్కగా ఉంటే మీరు కూడా మీ గ్రోత్ అంత చక్కగా ఉంటుంది, మీ ఆరోగ్యాలు అంత బాగా ఉంటుంది, మీ మైండ్ కూడా మెచ్యూరిటీ ఆ విధంగా ఉంటుంది. సో ఆ విధంగా టాయిలెట్లన్నీ స్కూల్స్లో ఉండే టాయిలెట్లని కర్నూలులో టాయిలెట్లు కానీ, వాటర్ ప్లాంట్లు, ఆర్ఓ ప్లాంట్లు హై స్కూల్ లెవెల్ ఉండే ఫస్ట్ ఫేజ్గా
ఈ సంవత్సరం లోపల హై స్కూల్స్లో అంత ఆరో మినరల్ వాటర్ ప్లాంట్ అంటే వాటర్ 10 రూపాయలు పెట్టేలా ఉంటారు, ఆ వాటర్ని ఫ్రీగా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే కాలేజీలో ఆల్రెడీ మొదలు పెట్టాము, కాలేజీలో మొదలు పెట్టాము, స్కూల్స్లో మొదలు పెట్టాము. ఇది ఒక బృహత్ కార్యక్రమం, దేశంలోనే ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉండే విధంగా ముందుకు పోతున్నామని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లల నుంచే ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఏం తెలియదు, బస్సుడి పోతాం, ఏ నీళ్ళు దొరుకుతాయో నీళ్ళు తాగేస్తుంటారు, ఎక్కడ వెళ్తే ఆ టాయిలెట్ శుభ్రత ఉందా లేదా చూడు వెళ్తుంటారు. సో అక్కడ జబ్బులంతా అక్కడి నుంచి మొదలవుతాయి, మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ కూడా ఉండదు. సో ఈ విధంగా ముందుకు వెళ్తున్నాం. ఇంకా ఈరోజు మీరందరూ ఇక్కడ చక్కగా వచ్చి పాల్గొంటున్నారు. మరి మీకు కూడా మంచి ఫెసిలిటీస్ చేయాలని ఇంకా ఇట్ టేక్స్ సమ్ టైం. అది కూడా ఎప్పుడు త్వరలోనే వచ్చి మంచి మీటి నుంచి వచ్చిన వాళ్ళందరికీ మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే సౌకర్యం చేసి ముందుకు పోయే విధానంలో ముందుకు వెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. హరితారాణి జెడ్పీహెచ్ఎస్ కల్లూరు. థర్డ్ ప్లేస్ గోస్ టు బి దేవమ్మ జెడ్పీహెచ్ఎస్ పెద్దతుమ్మలం. నారాజ్ ఇట్లా నారాజ్. అదేవిధంగా 16 ఏజ్ గ్రూప్. అనుకోకుండా పెద్ద తుమ్మలం అని పిల్లల్ని పిలిచడం జరిగింది. మా తాతలు ముత్తాతలు అంతా అక్కడే పుట్టి పెరిగింది. పల్లె ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సి ఉంది, ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్లు కావాల్సి ఉంది. అదేవిధంగా 16 ఏజ్ గ్రూప్స్ ఒక గ్రూప్ ఉంది సార్. వై భారతి. థర్డ్ ప్లేస్ జి సునీత కేవీఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. థర్డ్ ప్లేస్ గోస్ టు జి సునీత తండరాలమ్మ కేవీఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కర్నూలు. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఎంతో బిజీ ఉన్నా వచ్చినారు. మన కర్నూలు అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు రాజశేఖర్